సినీ నిర్మాత సురేష్ బాబు హీరో దగ్గుపాటి రాణాపై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ భూ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. అయితే భూమిని ఖాళీ చేయలేకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వ్యాపారి ఫిర్యాదును బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితుడు ప్రమోద్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. వ్యాపారి పిటిషన్తో పోలీసులతో సంబంధం లేకుండా నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. సురేష్ బాబు, దగ్గుపాటి రాణాతో సహా మరికొందరిపై కేసు నమోదైంది. విచారణకు రావాలని నాంపల్లి కోర్టు వీరిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఇవాళ ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది ఇలా జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఓనర్ అండ్ టెనెంట్ ఇష్యూని ఇలా ఫ్లేరప్ చేసుకుంటూ ఒక అగ్రిమెంట్ హోల్డర్ కెపాసిటీలో ఉన్న నన్ను ఫ్లేరప్ చేసుకుంటూ దీన్ని ఇలా డీల్ చేయడం, సురేష్ బాబు గారి స్థాయి వ్యక్తి డీల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి ఇండియా వైడ్ 400 ప్రాపర్టీస్, రెంటల్ ప్రాపర్టీస్, 8 నుంచి 10 కోట్ల రూపాయల రెంట్లు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఇలా డీల్ చేయడం అయితే చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఇలా చేస్తే ఉన్న టెనెంట్స్, బిజినెస్ అనుచరులు వీళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతారు. అదొకటి. ఇవాళ నాకు జరిగిన ఇష్యూ చాలా సింపుల్ అండి. నేను 2014లో ఒక ప్లాట్ ఏదైతే ఉందో, ప్లాట్ నెంబర్ 2 ఫిలిం నగర్ మెయిన్ రోడ్ మీద ఉన్న ప్లాట్ నేను లీజు తీసుకోవడం జరిగింది. అది కాల్డ్ 2017లో ఆయన అమ్ముదాం అనుకున్నప్పుడు కొనుక్కుంటానని చెప్పి దాని 18 కోట్లకు మాట్లాడి 5 కోట్లు